అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో గద్య భాగంలో మొదటి పాఠ్యాంశమైన ఇల్లలకగానే అనే పాఠ్యాంశం రచించిన రచయిత్రి పేరు టి సత్యవతి గారు. ఇది ఆవిడకి సంబంధించిన కవి పరిచయం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా సత్యవతి గారికి సంబంధించిన కవి పరిచయం. ఇప్పుడు కవి పరిచయం చూసినాం కదా. ఇప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. వ్యక్తీకరణ సృజనాత్మకతలో మొదటి ప్రశ్న, నా పేరేమిటో చెప్పమ్మా అన్న ఇల్లాలికి తల్లి చెప్పిన చరిత్ర ఏమిటి? ఇది పేరు అడిగిన ఇల్లాలికి తన తల్లి చెప్పిన చరిత్ర. తర్వాత రెండవ క్వశ్చన్, ఇల్లాలు తన పేరు తానే మర్చిపోవడానికి గల కారణాలు రాయండి. ఇది కంటిన్యూషన్ నాన్న. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత మూడవ ప్రశ్న, మర్చిపోయిన తన పేరును తెలుసుకోవడానికి ఇల్లాలు చేసిన ప్రయత్నాలు ఏవి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అందజేస్తాను. దానికి మీరు చేయవలసినంత ఒకటే, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇల్లాలు స్నేహితురాలని కలిసిన సందర్భాన్ని సంభాషణ రూపంలో మార్చి రాయండి. హాయ్ శారద, ఎలా ఉన్నావు అంటుంది స్నేహితురాలు. ఇది ఇల్లాలు స్నేహితురాల మధ్య జరిగిన సంభాషణ. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీకు అవి అందజేస్తాను. తర్వాత భాషాంశాలు. క్రింది పదాలకు అర్థాలను రాయండి. నేర్పరి అంటే నైపుణ్యం గలది, తీర్చిదిద్దినది అంటే చక్కగా సవరించిన, భుజం తట్టాడు అంటే ప్రోత్సహించాడు, విద్యార్థులు అంటే చదువుకోవటం. క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలను రాయండి. గుర్తు అంటే జ్ఞాపకం జ్ఞప్తి, బట్టలు అంటే వస్త్రాలు ఉరువులు, ఉత్తరాలు అంటే లేఖలు జాబులు, తపన అంటే ఉత్కంఠం ఎక్కువ ఆసక్తి, ఇల్లాలు అంటే గృహిణి పురింద్రి. తర్వాత క్వశ్చన్ మూడోది, క్రింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. తీరము దరి, గౌరవం గారవం, ప్రాణము పానము, భాష భాష, ఆశ్చర్యం అచ్చరువు. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. రాధారవి పాట పాడుతున్నారు, సాందీపుడు కృష్ణుడు గురు శిష్యుడు, రవి రఘు బజారుకు వెళ్ళారు, భీముడు అర్జునుడు. క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా అంటే వీడియో లెంత్ అవుతుందమ్మా. కాబట్టి మీకు ఏం కావాలో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కూరగాయలు, కూర ప్లస్ కాయలు కూరగాయలు, గసడదవా దేశ సంధి. తర్వాత ఊరు వల్లెలు, ఊరు ప్లస్ పల్లెలు, గసడదవా దేశ సంధి. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రులు, తల్లి ప్లస్ తండ్రి, గసడదవా దేశ సంధి. కొలువు చేసిరి, కొలువు ప్లస్ చేసిరి, గసడదవా దేశ సంధి. క్రింది పదాలకు సంధి చేసి కలిపి రాయండి. వాడు ప్లస్ కొట్టే, వాడు కొట్టే, గసడదవా దేశ సంధి. నీవు ప్లస్ టక్కరి, నీవు టక్కరి, గసడదవా దేశ సంధి. ఒత్తురు ప్లస్ ఓదురు, ఒత్తురు ఓదురు, గసడదవా దేశ సంధి. వారు ప్లస్ శనిరి, వారనిరి, గసడదవా దేశ సంధి. క్రింది పట్టికలోని ఖాళీలను గల్లను పూరించండి. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు. చదువు సంధ్యలు, చదువు మరియు సంధ్య ద్వంద్వ సమాసం. మూడు ముళ్ళు, మూడైన ముళ్ళు ద్విగు సమాసం. తర్వాత అశాంతి, శాంతి కానిది తత్పురుష సమాసం. పాత కాగితాలు, పాతవైన కాగితాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
నా చరిత్ర, నా యొక్క చరిత్ర షష్ఠీ తత్పురుష సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళేమని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్